మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీస్ సిబ్బంది ఇప్పటి నుంచి అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్టేషన్ల నుంచి కూడాను ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్క్ డ్రిల్లను అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. సో అదేవిధంగా గ్రామాల స్థాయిలో ఎలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ అవాంఛనీయ సంఘటనలు గ్రామాల నుంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీల పరంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నటువంటి పలు అంశాల గురించి ఈ రోజు మనం మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల స్టేషన్లో ఉన్నాం. సో బి మహేంద్ర గారు స్టేషన్ ఎస్ఐ గారు అంతా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇంకో మరో 3 రోజులు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మరి గ్రామాల స్థాయిలో ఎలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు? యాక్చువల్లీ మా ఎస్పీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రజలకు అవగాహన కల్పించండి. ఇది ఒక రూరల్ ప్రాంతం కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా పొలంకి వెళ్తూ ఉంటారు, కొద్దిగా అవేర్నెస్ ఉండదు. అందుకని వీళ్ళకి మేమేం చేస్తున్నామంటే ప్రతి గ్రామానికి ఎవ్రీడే వెళ్తామండి. వాళ్ళందరినీ అక్కడ గ్యాదర్ చేసుకొని వాళ్ళు పిలిచి వాళ్ళకి ఎలక్షన్ గురించి అవగాహన కల్పించటము, ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే గొడవలు జరిగితే ఏ విధంగా కేసులు అవుతాయి, దాని ఫలితంగా వాళ్ళ జీవితం ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది, తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా వాళ్ళకి గ్రామాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారండి, ఇబ్బంది లేదు. ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ మేము విజిట్ చేస్తాము. అక్కడ గ్రామస్తులు పెద్దవాళ్ళతోటి పిల్లలందరినీ మేము పిలుస్తున్నాము. ఒక 50-100 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడతాము, మాట్లాడి ఈ విధంగా ఉండండి, ఈ టైంలో ఎలక్షన్ కోడ్లో మీకు ఏదైనా గొడవలు అయితే లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడతానే ఉంటే బైండ్ అవుట్ అవ్వాల్సి వస్తుంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి మేము అవేర్నెస్ కలిగిస్తున్నాము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఓకేనండి. సో అదేవిధంగా ఇంకా ఏమన్నా చర్యలు చేపట్టారా సార్? చేసి అంటే ఫ్లాగ్ మార్చండి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళతోటి, సిఐఎస్ఎఫ్ వాళ్ళతోటి, తర్వాత ఐటీబీటీ పోలీస్, సెంట్రల్ ఫోర్స్ ఉందండి. వీటన్ని కూడా గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, వాటిని గుర్తించి ఉన్నాము. వాటిలో రూట్ మార్చ్ కండక్ట్ చేయటము, తర్వాత కాటన్ సెట్స్ చేయటము, తర్వాత అక్కడ బళ్ళు సీజ్ చేయటము, ఇలాంటివి చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఏదైనా స్ట్రగుల్ మంగర్ ఉంటే వాడు భయపడతాడు. భయపడి బయట వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇష్యూ చేయాలనుకున్నా కూడా ఇలాంటివి చూసి భయపడతారని చేస్తున్నాము. మాకు మంచి రెస్పాండ్ వస్తుంది. ఈరోజు కూడా అదేవిధంగా దీంట్లో భాగంగానే ప్రజలకు ఇంకా త్వరగా దగ్గరికి అవ్వాలి, మెసేజ్ వెళ్ళాలని చెప్పి మేము మా స్టేషన్ నుంచి కూడా ఒక వాహనాన్ని మేము ఈరోజు మాట్లాడి పెట్టామండి. దాంట్లో ఏంటంటే 140 అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ కౌంటింగ్ రోజు ఎలాంటి ర్యాలీలు కానీ, క్రాకర్స్ పేల్చడం కానీ, విజయోత్సవ సభలు జరపడం కానీ, ఎక్సెట్రా ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రియేట్ చేస్తే వాళ్ళపైన ప్రభుత్వం వారు అదేవిధంగా పోలీసు వారు తీసుకునే చర్యలకి బాధ్యులైపోయి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన వాహనాన్ని కూడా మేము పెట్టడం జరిగిందండి. సరే, అదేవిధంగా గత ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు కొన్ని సంఘటనలు మీరు చూసే ఉంటారు. సో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అదేనండి, వాళ్ళని బైండ్ ఓవర్లు చేస్తున్నామండి. ఏదన్నా మొన్న ఎలక్షన్ అప్పుడు జరిగిన చిన్న ఇష్యూస్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎంఆర్ని ప్రొడ్యూస్ చేస్తున్నామండి. మళ్ళీ సంఘటన జరగకుండా వాళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేస్తున్నారు. ఓకేనండి. సో ఇది గ్రామాల స్థాయిలో కూడాను ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బి మహేంద్ర గారు, దుగ్గిరాల ఎస్ఐ గారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసం ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాలకి వెళ్ళి కూడా వారికి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఇది ఈ రోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ ముఖేష్తో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.